ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే. స్పాన్సర్డ్ బై చంద్రవద షాపింగ్ మాల్ అమీర్పేట్. నేను మీ పల్లవి వచ్చేసాను. సో ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ అలరించడానికి నేనైతే వచ్చేసాను. మీరు కూడా రెడీగా ఉంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టగటగా కాల్ చేస్తే చక్కచక్క దాంతో మాట్లాడేయండి. పట్టు చీరను మీ సొంతం చేసుకోండి. ఫస్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో హలో. హాయ్, హాయ్. మీ పేరు? సరోజ. సరోజ గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేశారు. స్పెషల్ ఏం చేశారు ఈరోజు? ఈరోజు అవుతారేం చెప్పరు? ఏం చేయలేదమ్మా. ఏం చేయలేదా? కొంచెం నొప్పి పెట్టింది, పడిపోయాను. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది హ్యాండ్? చూపించుకున్నాను ఎముకల డాక్టర్ కి. ఏదో ఎక్సర్సైజ్ అవి చెప్పాడు, ఫిజియోథెరపీ అని. బాల్ దగ్గర ఏదో హ్యాండ్ కి కొంచెం ఆయిల్ మసాజ్ అలా చేసుకుంటూ ఉండండి, నార్మల్ అయిపోయిందని మందులు ఇచ్చాడు. ఓకే. హలో. వింటున్నానండి, చెప్పండి సరోజ గారు. మెడిసిన్స్ అవి ఇచ్చి ఎక్సర్సైజ్ ఏవో చెప్పాడు. ఓకే, అది చేసుకుంటున్నాం. హ్యాండ్ కి కొంచెం ఆయిల్ మసాజ్ అలా చేసుకుంటూ ఉండండి, నార్మల్ అయిపోతుంది తొందరగా. అలాగే పాలు కూడా తీసుకుంటూ ఉంటే కొంచెం కాల్షియం ఉంటుంది బోన్ కి. ఓకే ఓకే. పాపం ఇంత దెబ్బ తగిలించుకొని కూడా మీరు మాకు కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇంకేంటి మంచి టిప్స్ చెప్తారా లేదంటే పాట పాడతారా? పాట పాడనా? పాట పాడతారా? ఓకే. నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఏ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే, నిన్ను చూడక నేనుండలేను. అందుకు నాకు తొందరగా కాల్ చేశారా? నాకు అర్థమైంది. ఓల్డ్ సాంగ్ ఇది. అవునవును, మీకోసం డెడికేట్ చేశా. అవునా? థ్యాంక్ యూ అండి. ఓకే సరే, మరి నేను క్వశ్చన్ అడిగేస్తా, జాగ్రత్తగా విని మాకు ఆన్సర్ చెప్పేయాలి. ఓకే ఓకే. శాతవాహనుల కాలం గుహ చైత్యాలయం ఎక్కడ ఉంది? ఏంటన్నా లైవ్ లో ఇంకా క్వశ్చన్ రాలేదు. శాతవాహనుల కాలం గృహ చైత్యాలయం ఎక్కడ ఉంది? గుహ, శాతవాహనుల గుహ. ఏంటో నాకు అర్థం కాలేదు. అదే నాకు క్వశ్చన్ పెద్దగా అర్థం అవ్వలే. శాతవాహనులు తెలుసు కదా? అవును. వాళ్ళ కాలంలోని గుహ చైత్యాలయం అంట, అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నా. శాతవాహనుల గుహ క్లూ ఇస్తాను. క్వశ్చన్ రాలేదు వీరి మీద. శాతవాహనుల గుహ ఎక్కడుందంటారా? గుహ చైత్యాలయం ఎక్కడుంది? ఫాస్ట్ గా చెప్పాలి, టైం అప్ అయిపోతుంది. అయ్యో, టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి శారద గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఏదో ఒక రోజు తప్పకుండా పుట్టింటి పట్టచీర అయితే సొంతం చేసుకుంటారు. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడిద్దాం. హలో హలో హలో. హాయ్, మీ పేరు? రమాదేవి అండి. రమాదేవి గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఒక 10 days బ్యాక్ చేసా. 10 days బ్యాక్ కాల్ చేశారా? నాతోనే మాట్లాడారా? అవును. నా పేరేంటి? ఏంటండి? నా పేరు చెప్పండి. మీ పేరు? ప్రశాంతి. ప్రశాంతి. వావ్, కొత్త పేరు పెట్టారు, థ్యాంక్ యూ. ఏం పేరు? నన్నే అడుగుతారా? పల్లవి. పల్లవి. లేదు లేదు, ప్రశాంతి మార్చేసా నా పేరు. అంటే కన్ఫ్యూజ్ అయ్యా. కన్ఫ్యూజనా? ప్రశాంతి ఎవరు లేరండి, మీరు నాతోనే మాట్లాడింది. అందులో కొంచెం ఇట్లా టీవీ కంటే టెన్షన్ వచ్చేసింది. ఓకే, ఎందుకు నాతోనే మాట్లాడుతున్నారు? ఏం టెన్షన్ పడిన అవసరం లేదు అనుకుంటా. మళ్ళీ ఎంతో కాల్ కనవంగానే టెన్షన్ వచ్చేసింది. ఓకే, ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా? లేదు, అవ్వలేదు. ఇంకా అవ్వలేదా? ఎందుకు చేయలేదు లంచ్? డైలీ ప్రోగ్రామ్ చూసాక తింటాను. 2 అయిపోయింది ఆల్రెడీ. ఎప్పుడు లంచ్ 12:30 లేదంటే 1:30 లోపల తినేయాలంట. అవును, కొంచెం చూసి అప్పుడు ప్రశాంతంగా తింటాను. అంతేనా? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మ్యారీడా లేకపోతే జాబ్ ఏమైనా చేస్తున్నారా? మ్యారీడ్, టైలరింగ్ చేస్తాను. ఓకే, మరి ఎప్పుడు కుడుతున్నారు నాకు డ్రెస్?
మీరు ఎప్పుడు వచ్చి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కుట్టేస్తా. అంటే అంటారా? అవును, ఏ ఊరు మీది ఇంతకీ? గుంటూరు. గుంటూరు. సరే, గుంటూరుకి వస్తున్నా మరి. వచ్చేసేయండి, వచ్చేసి మీరు ఇది కావాలి అని చెప్తే నేను అది కుట్టేస్తాను. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. ఏదో సరదాగా అన్నాను, నిజంగా కుడతారంటున్నారు. ఓకే, లంచ్ చేసేసారా? ఇంకా చేయలేదన్నారు కదా. అవును, ఏం చేశారు వంట? ఇవాళ రసం చేసి కాకరకాయ ఫ్రై చేసి. ఓహో, ఓకే. కాకరకాయ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మనకి? కాకరకాయ తింటే మనకి షుగర్ అలాంటివి రాకుండా ఉంటాయి. అవును. కాకరకాయ ఎక్కువ మా ఇంట్లో కూడా ఫేవరెట్ అన్నమాట. ఓహో. కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు అట్లా ఏదో ఒకటి చేస్తా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్. మంచిగా చెప్పారు. అసలు నిజంగా కాకరకాయ చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి అంటుంటారు చాలా మంది. షుగర్, బీపీ ఇలాంటివి ఏమైనా ఉంటే నిజంగా తగ్గిపోతాయి. ఇంకా బాడీలో కూడా మనకి ఇప్పుడు దగ్గు, జలుబు ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి అలాంటివి కూడా ఏం రాకుండా తొందరగా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెంచుతుంది, ఇమ్యూనిటీ మన బాడీలో. ఓకే, థ్యాంక్ యూ అండి. కాల్ చేశారు. మరి క్వశ్చన్ అయితే అడిగేస్తా, మీరు చక్కటి పాట పాడితే క్వశ్చన్ అడిగేస్తా. అవునా? పిలిచిన ముందు మళ్ళీ పాట పాడితే తప్పులు పాడేస్తాను. ఏ పర్లేదు, పాడొచ్చు. హమ్మింగ్ అండి, మన ఇష్టం. సరే, నవరాత్రులు కదా, అమ్మవారి పాట ఓహో, పాడతాను. అలాగా. ఓకే, కమాన్. జననీ శివకామిని జయ సుఖకారిణి విజయరూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలుగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మా చరణము కోరితి నమ్మా భవాని. అంతే అండి. అంతేనా? శుభం అండి, చాలా చక్కగా పాడారు పాట. థ్యాంక్ యూ సో మచ్. సరే, మరి టీవీలో మీకు ఒక ఇమేజ్ వస్తుంది, అది చూసి చెప్పండి ఎవరన్నది. ఇప్పుడే పవర్ పోయింది కొంచెం. అయ్యో, నేనేం చేయలేదండి. ట్రై చేయండి, ఫోన్లో వస్తుంది, యూట్యూబ్ ఆన్ చేయండి. ఒక్క ఫోనే ఉంది నా దగ్గర. సరే, ఓకే. క్వశ్చన్ అడుగుతున్నా, మరి జాగ్రత్తగా వినాలి. క్వశ్చన్ అడిగేసాయి. క్వశ్చన్ అడుగుతున్నా. హనుమంతుని తల్లి అంజనాదేవి అసలు పేరేమిటి? అంజనాదేవి అసలు పేరా? హనుమంతుని తల్లి అంజనాదేవి అసలు పేరేంటి? అంజలాదేవినే కదా అసలు పేరండి. క్లూ ఇస్తారా? హనుమంతుని తల్లి అంజనాదేవి అసలు పేరేమిటి? ఫస్ట్ లెటర్ ఇవ్వరా కొంచెం? హనుమంతులు ఎలా ఉంటారు ఆయన? హనుమంతుడు పెద్దగా ఉంటాడు, బలశాలి. బలశాలి అంటే ఆయన ఏ రూపంలో ఉంటారు, ఎలా ఉంటారు? కోతి రూపంలో ఉంటారు. దానికి ఇంకొక పేరేంటి? అయ్యో, టైం అప్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం వరీ అవ్వద్దు. నెక్స్ట్ టైం విన్ అయితే అవుతారు మీరు. పట్టు చీర అయితే మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి. మీ పేరు లక్ష్మి అండి, నాకు గుర్తుంది, అర్థమవుతుంది. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. అంతకుముందు కాల్ చేశారా మీరు? అప్పుడే 3 నెలలు 4 నెలలు అయిపోయిందండి, గెలుచుకున్నాను. ఓహో, 4 నెలలు అయిపోయిందా? 4 మంత్స్ నుంచి ఎందుకు కాల్ చేయలేదు మీరు అసలు నాకు? గ్యాప్ ఇవ్వాలి కదండి. గ్యాప్ ఇవ్వాలి కదండి. గ్యాప్ ఇవ్వాలనా? టీవీ మాత్రం చూస్తున్నాంలేండి, చేయకపోయినా కానీ. ఓకే, ఏం చేస్తున్నారు? అయిపోయిందా వంట? వంట భోజనాలు అన్నీ అయిపోయినాయి, టీవీలు కూడా అయిపోయినాయండి. ఓకే, ఏం వంట చేశారు? వంట అండి బీరకాయ కూర ఒకసారి. బీరకాయ చేశారు, వెరీ గుడ్. ఇంకేంటి, దసరా శుభాకాంక్షలు మీకు ముందుగా. మీకు దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. అవును, ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో 4 అండి. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలేనా? చదువుతున్నారా, జాబ్స్ చేస్తున్నారా? లేదండి, కాఫీ పని అండి. అర్థం కాలేదు. కాఫీ పని చేస్తారండి. ఓకే, ఇంకేంటి విశేషాలు? 4 మంత్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అసలు నాకు కాల్ చేయకుండా?
నేను చేయకపోయినా మీరు మాట్లాడుతున్నారని మిమ్మల్ని చూస్తానే ఉంటున్నాను రోజు. మరి నేను మాట్లాడలేదు కదండి, నేను ఫీల్ అయ్యా. మీరు బాగున్నారండి, చీర బాగుంది. బాగుందా? థ్యాంక్ యూ. సరే మీరు సరే, ఏదైనా నేను పాట అయినా ఏదైనా టిప్ అయినా చెప్తే నేను క్వశ్చన్ అడిగేస్తా. లేదండి నేను చదువుకోలేదు, మీరు ఏదైనా సులువైంది అడగండి. సులువైంది అడగాల? మరి నేను మరి నాకు రావండి. సరే, టీవీలో ఒక ఇమేజ్ వస్తుంది చూడండి. అది సరే అండి. ఆ, పేర్లు తెలవండి గమ్ముని, ఏ పొద్దు కథలని అడగండి. ఏదైనా సినిమాలో ఎక్కడ యాక్ట్ చేశారో అయినా చెప్తున్నారు, అట్లీస్ట్ ట్రై చేస్తాను. సరే. ఇమేజ్ ప్లీజ్. ఆ హీరోయిన్ ఎవరో చెప్పాలి. ఇమేజ్ వచ్చింది చూడండి. హీరోయిన్ తెలిసిన పేరు గుర్తు రావట్లేదండి. పోనీ ఏ సినిమాలో నటించారో చెప్పండి. టైమర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఫాస్ట్గా గుర్తు తెచ్చుకొని చెప్పండి. తను ఒక తమిళ్ హీరోయిన్. తమిళ హీరోయిన్ అండి, అండి బాగా ఫేమస్. అవునండి. రీసెంట్లీ మూవీసే అవి. అయ్యో, టైం అయిపోయిందండి. ఇమేజ్ గుర్తు రావట్లేదండి. మరి టైం అయిపోయిందండి. ఇమేజ్ చేస్తానులేండి. ఓకే పోలేండి, రేపు చేద్దాం, పోయింది ఏముందండి. ఓకే అండి. ఇవానా గారండి, లవ్ టుడే మూవీలో నటించారు ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే స్పోర్టివ్గా ఉండాలి ఎప్పుడు. ఏదో ఒక రోజు తప్పకుండా పట్టు చీర అయితే మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు రాణి అండి. రాణి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి. ఏంటి అందరు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు నాకు? అవునండి. ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? చాలా సార్లు చేశాను కానీ విన్ అవ్వలేదండి. ఆహా, ఓకే. లక్కీ టిప్ లో పోయి ఉంటుంది మేబీ. లక్కీ ట్రిప్ లో పోలేదండి. ఆన్సర్లు తెలియలేదండి. ఛాన్స్ వస్తే ఇయ్యలేదా? ఆన్సర్లు తెలియలేదండి. ఆన్సర్ తెలియలేదా? ఓకే. కష్టమైన క్వశ్చన్ ఇచ్చేసారండి. కష్టమైనదా? అయ్యయ్యో. అవునండి, చాలా సార్లు అండి, అప్పుడే 10-15 సార్లు అండి. ఆహా, సరే, ఏం ఫీల్ అవ్వద్దు. కష్టంగా కాకుండా మీకు ఈజీగా అడిగేస్తా క్వశ్చన్. అంతకుముందు మీరు దానికంటే ముందు పాట పాడాలి. నాకు పాట రాదండి. ఎందుకు రాదు? పాడాల్సిందే, అందరూ పాడారు. దసరా శుభాకాంక్షలు అండి మీకు. అబ్బా, ఈ మాట చెప్పి కూల్ చేద్దామని కదా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. అవునండి. మరి పాట ఎక్కడా? పాట రాదండి. ఎందుకు రాదు? చిట్కా చెప్తానండి. చిట్కా చెప్తారా? అది ఓకే, వెరీ గుడ్. అందరికి ఇప్పుడు తెల్ల హెయిర్ వచ్చేస్తుంది కదండి. అవునండి. దానికి నూనెలో మందారాకు, మెంతులు అన్ని మరగబెట్టి చల్లారిక రాసుకుంటే బ్లాక్ గా వస్తుందండి హెయిర్. ఓహో, మందారాకులు, ఇంకేంటి? మందార పువ్వులు, గోరింటాకు. మందార పువ్వులు, గోరింటాకు. మందారాకు, మందార పువ్వులు, గోరింటాకు కలిపి రాసుకుంటేనే నలిపి వస్తుందండి. ఓకే, దాన్ని పేస్ట్ చేసుకోవాలంటారు. నూనెలో వేడి చేసుకోవాలా? వేయించేసుకునండి, చల్లారిక డైలీ యూజ్ చేస్తే బ్లాక్ వస్తుందండి. ఓకే, సో చూసారు కదండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ప్రతి ఒక్కరికి ఈజీ హెల్ప్ఫుల్ చిట్కా అయితే. బట్ రకరకాల షాంపూస్ యూస్ చేస్తూ ఉంటారు, అయినా హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. ఇంకా ఆల్రెడీ వైట్ హెయిర్ ఉందంటే ఇంకా వైట్ హెయిర్ ఎక్కువైతుంది కదా. సో ఇలాంటి వాళ్ళందరూ మీరు చెప్పినట్టు చేస్తే చాలా మంచిది అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచి టిప్ అయితే చెప్పారు. సరే, మీకు టీవీలో ఒక ఇమేజ్ వస్తుంది, ఎవరో చూసి చెప్పండి. పవర్ లేదు మేడం, పవర్ లేదండి ఇక్కడ. అయ్యో, ఆల్రెడీ పెట్టేశారండి. పవర్ లేదు మేడం. మరి ప్లీజ్ మేడం, చాలా రోజులు నుంచి ట్రై చేస్తున్నానండి. హలో మేడం, చూడండి ఒకసారి, వచ్చేసింది ఆల్రెడీ ఇమేజ్. పవర్ లేదండి. హలో మేడం, పవర్ లేదండి. అయ్యో, సరే గెస్ చేయండి, ట్రై చేయండి. మరి ఏం చేయలేము, మరి ఆల్రెడీ డిస్ప్లే అయిపోయింది. మరి పవర్ లేదు కదా మేడం, ప్లీజ్ అండి. ఒకటే ఫోన్ అండి. ఆయన ఒక రీసెంట్ కన్నడ యాక్టర్ అండి. మనకి ఫోన్ ఒకటేనండి మేడం, ప్లీజ్ ప్లీజ్. అందుకే మీకోసం ఈజీగా ఉండడానికి కోసం రీసెంట్ యాక్టర్ అని చెప్తున్నాను నేను. ప్లీజ్ మేడం. కన్నడ యాక్టర్ ఆయన. అయ్యో, ఆల్రెడీ టైం అప్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో ఆల్రెడీ డిస్ప్లే అయితే ఎవరు? రిషబ్ శెట్టి గారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో. హాయ్. హాయ్ పల్లవి గారు. హాయ్, మీ పేరు?
నా పేరు సుధా, మంగళగిరి నుండి అండి. సుధా గారు చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. ఏం చేస్తున్నారు? మీతోనే మాట్లాడానండి ఒక అవునవును. బ్యాక్. లాస్ట్ సాటర్డే అనుకుంటా మాట్లాడారు. అదే ఇంకేంటి సుధా గారు, లంచ్ చేసేసారా? సాటర్డే మన ప్రోగ్రామ్ రాదు కదండి, ఫ్రైడే మండే టు ఫ్రైడే మన ప్రోగ్రామ్. అదే ఫ్రైడే మాట్లాడినట్టున్నాను మీతో. అవునవును, ఫ్రైడే మాట్లాడారు. అదే అండి. ఇంకేంటి విశేషాలు, ఏం చేస్తున్నారు? ఏం లేదండి, ట్రై చేస్తా ఉన్నాను 2 o'clock నుండి ప్రోగ్రామ్ అయ్యాక లంచ్ చేద్దామని. ఓకే, మరి నిన్న మంగళగిరి వచ్చారండి సుధా గారు అంటుంటే అసలు మీరు రాలేదు. వచ్చారండి టెంపుల్ కి? ఎక్కడ? అవునా, నాకు కాల్ చేయాల్సిందండి. మా కాల్ చేయలేదు, నేను బయట అట్లా వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర సుధా గారు అంటే మీరు వచ్చేయాలన్నాను, మరి మీరు రాలేదు. అవునా, వెళ్ళిపోయారు కదండి. నా నంబర్ తీసుకోండి, ఈసారి ఇటు వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి. పక్కనే మెయిన్ రోడ్ దగ్గరే మా ఇల్లు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ, తప్పకుండా. ఇక్కడ తాళాయిపాలెంలో శ్రీశైవ క్షేత్రం అని బాగుంటదండి, అది కూడా కోటిలింగ ప్రతిష్ట. ఓకే, అన్ని ఇక్కడ ఏపీ క్యాపిటల్ అమరావతిలో చూడాల్సినవి చాలా ఉన్నాయి, అన్ని చూపిస్తాను మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ, దగ్గరుండి చూపిస్తారంటున్నారు, థ్యాంక్ యూ అండి. ఓకే, ఏం చేస్తున్నారు, వంట అయిపోయిందా? వంట ఎప్పుడో మార్నింగ్ అయిపోయిందండి, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఏం వంట చేశారు? నేను టమాటో పప్పు చేసి ఆలూ ఫ్రై చేశానండి. అబ్బా, నా ఫేవరెట్. వినంగానే నాకు అసలు నిజంగా నోరు ఊరిస్తున్నారు. ఓకే, ఇంకేంటి, మంచి పాట పాడేస్తే నేను క్వశ్చన్ అడిగేస్తా. అబ్బో, పాట అసలు గొంతు అసలు బాగోదండి. బాగుంది, మీ గొంతు పాడాల్సిందే. అంత జలుబు తగ్గున్న దాన్ని నేనే మాట్లాడుతున్నా అందరితో. అదే, పాడండి. పాటలు ఏమి రావండి అసలు నాకు. అయ్యో, కింద అందరు సుధా గారి చేత పాట పాడించరా మీరు? ఏంటి అసలు ఈ రోజు అడుగుతున్నారు కమెంట్స్ అంటున్నారా? లేదండి, డోంట్ వరీ, పాడిస్తాను నేను. పాడాలి మీరు, ఒక్క సింగిల్ లైన్ అయినా పాడాలి. ఈసారి కలిసినప్పుడు ప్రిపేర్ అయ్యి తప్పకుండా పాడతానండి. మీరు మన ఫ్రైడే కూడా ఇదే మాట చెప్పినట్టు గుర్తు సుమి. లేదండి, లేదు లేదు లేదు, పాడాల్సిందే. పాడండి, ఏదన్నా ఒక క్లూ ఇవ్వండి పోనీ ఒకటి. అసలు నాకేంటంటే కాల్ మీతో మాట్లాడతా ఏం మాట్లాడాలి ఏంటి అలా ఉంటది మైండ్ లో, అంతే. ఇంకా ఈ సాంగ్స్ ఇలా అసలు ఏమి ఇక గుర్తురావు అనమాట. మరి మూవీస్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటానండి. రీసెంట్ మూవీ వెళ్ళారా? హరహర వీరమల్లు. హరిహర వీరమల్లు అంటే అది ఎప్పుడండి? అయిపోయింది కదా, ఇప్పుడు ఓజీ స్టార్ట్ అయిపోయింది. అదే, ఇంకా ఓజీకి వెళ్ళలేదండి. కొంచెం ఇక్కడ థియేటర్స్ లో వీళ్ళు పిల్లలు అంతా గొడవగా ఉంటది, అరుపులు స్టార్టింగ్ లో వెళ్తే. ఓకే, తప్పకుండా వెళ్ళిరండి. నేను కూడా చూడలేదు, నేను కూడా వెళ్ళాలి ఓజీకి. ఓకే అండి, తప్పకుండా చూడండి. చూస్తాను, రేపు మాట్లాడుకున్నాం ఓజీకి వెళ్ళొచ్చి. అలాగే అండి. ఓకే, మరి రేపైతే మీరు తప్పకుండా పాడతానన్నారు, మర్చిపోకూడదు మరి. తప్పకుండా పాడతానండి. ఈసారి ఎప్పుడు కాల్ కలిసినా నేను తప్పకుండా సాంగ్ పాడతాను. ఓకే, క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈజీగా అడగండి. ఏంటండి? ఈజీగా అడగండి అంటున్నా. ట్రై చేస్తారండి, ఈజీగానే అడుగుతున్నా. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో లన్ వి ది గ్రేట్ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరు? ఒకసారి చెప్పరా మళ్ళీ క్వశ్చన్. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో లన్ వి ది గ్రేట్ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరు? అబ్బో, కష్టం కదండి. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రేట్ చిత్రానికి దర్శకత్వం వహించింది. ఆయన ఒక హాలీవుడ్ యాక్టర్ అండి, సారీ బాలీవుడ్ యాక్టర్ అండి. ఆయన రీసెంట్లీ మన తెలుగు సినిమాల్లో కూడా కనిపించారు ఆయన. ఏంటండి? రీసెంట్లీ మన తెలుగు సినిమాల్లో కూడా కనిపించారు ఆయన అంటున్నా. అమీర్ ఖానా అండి? కొంచెం దగ్గరకు వచ్చారు, అలాంటిదే. ఇంకా అయ్యో, టైం అప్ అయిపోయిందండి, ఏమనుకోవద్దు. ఇలాగే కాల్ చేస్తుండండి, తప్పకుండా పుట్టింది పచ్చిర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాల్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్. హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు లక్ష్మీ సాగర్. లక్ష్మీ సాగర్. లక్ష్మీ సాగర్ గారు కాల్ చేశారా? అవునండి. ఏ ఊరు నుంచి? హైదరాబాద్. హైదరాబాదేనా? హైదరాబాద్ ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు? హైదరాబాద్ లో అన్ని చూసేసామండి, ఎప్పుడు 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. ఏదో ఒక 4 పేర్లు చెప్పండి, హైదరాబాద్ ఫేమస్.
చార్మినారు, బిర్లా మందిరు, పబ్లిక్ గార్డెన్, ఆ, మళ్ళా బ్యాట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇదేంటది హైకోర్టు దగ్గర ఉంటుంది, అది ఉంటుంది, మర్చిపోయాను. అది ఒకటి. ఏంటేంటి? రామోజీ ఫిల్మ్ సిటీ ఓకే అన్ని చూసేసాం. ఓకే అండి. 40 ఇయర్స్ నుంచి నేను ఉంటున్నాను అని అన్నారు, టక్కన అడగంగానే ఆన్సర్ ఇచ్చేశారు, న్యాయం చేసేశారు హైదరాబాద్కి. హైదరాబాద్ ఓకే ఏంటండి? హైదరాబాద్ కి న్యాయం చేసాము అంటున్నా. ఓకే వెరీ గుడ్. ఓకే మంచి పాట పాడేస్తే క్వశ్చన్ అడిగేస్తా నేను. పాడ కొంచెం గొంతు బాగుండలేదు ఏమనుకోకండి. నేను ఒప్పుకోను, మీరు పాడాల్సిందే. ఓకే. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సన్నుతి నీయరా దొరా సన్నుతి సేయగా ఆనతి నీయరా హరా నీ ఆనలేనిదే రచింపజాలునా కీరాల వాణితో విరించి విశ్వమోహనం ప్రకృతిలో ప్రతిక్షణం సురపతిని అధీనమై ప్రకృతిలో ప్రతిక్షణం సురపతిని అధీనమై బ్రతించరా సదా శివ ఆరతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నుతి సేయగా ఆనతి నీయరా హరా అంతే. వావ్, మా బీఆర్కే న్యూస్ సింగర్ లక్ష్మీ సాగర్ గారు అయితే గురించి మీరు గొంతుకు బాగుండలేదండి, కొంచెం పట్టేసింది. బాగాలేదన్నా, ఎంత చక్కగా పాడారు నిజంగా. ఇంకెవరైనా ఉంటే నాట్యం చేసేద్దు, నాకు డాన్స్ రాదు కాబట్టి సరిపోయింది. అయ్య బాబాయ్. ఓకే అండి, సూపర్ అండి, నిజంగా చాలా బాగా పాడారు, నాకు చాలా నచ్చింది ఈ పాట. ఆ స్వరాలు ఇంక ఉంటాయి కదా, పల్లవి చరణాలు బాగా పాడారు. ఓకే, అదే మర్చిపోయాను, కొంచెం కొంచెం కంఠం పట్టేసింది గొంతుకు, అందుకోసం ఇంకా లేకపోతే బాగా వస్తుంది ఇంకా నాకు. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా పాట పాడారు. సో ఇమేజ్ అయితే ఒకటి డిస్ప్లే అయిపోతే చూడండి మన టీవీలో. ఓకే, ఎవరు చెప్పాలి హీరో? హీరోనా? ఫేమస్ హీరో. అవునా, ఇంకా రాలేదండి నాకు. దయ్యాలతో కూడా డాన్స్ వేస్తాడు ఆయన, దయ్యాలతో సినిమా తీసాడు ఆయన అంటున్నా. ఇమేజ్ చూసి చెప్పండి ఫాస్ట్. రీసెంట్లీ హీరోని. విష్ణు, శ్రీ విష్ణు. షూరా? లాక్ చేయనా? లాక్ చేసేయండి. ఎలా చెప్తున్నారు ఆయనని? ఎందుకంటే మాకు బాగా ఇది, మా బాబు వివేక్ సాగర్ అని మీరు ఆయన సినిమాలకి 2-3 సినిమాలు చేశాడు మా బాబు. ఆహా, అయితే ఏమంటారు, లాక్ చేసేయమంటారా? షూరా? ష్యూర్ అండి, లాక్ చేసేయమంటున్నాను, లాక్ చేసేస్తున్నాను. ఇక డిస్ప్లే ప్లీజ్. వావ్, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, సో మొన్నటి ఫ్రైడే విన్నర్స్ ఎవరన్నా చూద్దాం. ఇప్పుడు లక్కీ టిప్ అయితే తీస్తున్నాను. ఓకే, నేను విన్నర్ అయితే అనౌన్స్ చేసేస్తాను ఎవరని. ఎవరంటే మంగ తయారు ఫ్రమ్ రాజమండ్రి. అండ్ ఇంకొక విన్నర్ కూడా ఉన్నారండి అంతకుముందు ఫ్రైడేది, భార్గవి వారు ఫ్రమ్ వినుకొండ. కంగ్రాచులేషన్స్.
ఓకే లక్కీ కంగ్రాచులేషన్స్ అండి, లక్కీ టిప్లో నుంచి అయితే తీసేసాను. నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే మాట్లాడిద్దాం. హలో హలో హాయ్, మీ పేరు? హాయ్ హాయ్ అండి. హాయ్, మీ పేరు? ప్రవళిక అండి. ప్రవళిక గారు ఏ ఊరు నుంచి కాల్ చేశారు? ఈతకోట అండి. ఆ, ఈతకోట అండి. నాకు అర్థం కాలేదు. ఈతకోట అండి. ఈతకోట ఈతకోట ఎక్కడండి అసలు? ఈస్ట్ గోదావరి రావులపాలెం దగ్గర అండి. రావులపాలెం దగ్గర నుంచి కాల్ చేశారు. వావ్ గ్రేట్ అండి అసలు. ఇంకేంటి లంచ్ చేసేసారా? అయ్యిందండి. ప్రవళిక గారు, మీ ప్రవళిక అంటే నా స్కూల్ ఫ్రెండ్ గుర్తొస్తున్నారండి. తను ఇప్పుడు ఇలా ఉందో ఏంటో తెలియదు నాకు. అవునండి. ఓకే, నా బెస్ట్ ఫ్రెండ్ తను. ఓకే, నేను మీ బెస్ట్ ఫ్రెండ్ అండి. అంతే ప్రవళిక గారు. అవునండి. ఓకే, ఇంకేంటి విశేషాలు? చెప్పాలండి. హ్యాపీ దసరా అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా విష్ హ్యాపీ దసరా. థ్యాంక్స్ అండి. మ్యారీడా మీరు? ఏంటండి, మ్యారీడేనండి. ఓకే, ఎంతమంది పిల్లలు? పాప బాబునండి. పాప బాబు. స్కూల్లో హాలిడేస్ ఇచ్చేసారా అయితే? ఇచ్చేసారండి. ఏం చదువుతున్నారు? 6th క్లాస్ అండి, 8th క్లాస్ అండి. అబ్బో 6th 8th. ఓకే, దసరా హాలిడేస్ కదా, హోంవర్క్లు కూడా బాగా ఇచ్చుంటారే? అవునండి, రాస్తున్నారండి. పాపం చిన్న పిల్లలు కదా, అంతంత హోంవర్క్లు ఇస్తారా? అవునండి, రోజు చాలా హోంవర్క్ ఎక్కువ ఉందండి. ఎన్నిసార్లు 3 times ఇచ్చారా homework? నేను అరవలేకపోతున్నానండి. ఈ టైంలో ఏమో అందరు పిల్లలతో ఆడుకోవాలనిపిస్తుంది, వీళ్ళేమో హోంవర్క్లు ఇచ్చి ఇట్లా చేసేస్తున్నారు. అవును మేడం. పాపం ఈ వానాకాలం వల్ల స్కూల్స్ కి కూడా ఒక రోజు వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కసారి వెళ్ళలేకపోతున్నారు. అవునండి. ఇంకేంటి లంచ్ ఏం చేశారు? లంచ్ ఇవాళ గుడికండి సరస్వతి పూజ చేయించానండి పిల్లల చేత. ఆహా, ఓకే వెరీ గుడ్. మా పాప చిట్టి చిలకమ్మ పాట పాడుతుందండి. అబ్బో పాడన్న, పాడు పాడి. పేరేంటన్న? చెప్పు. కుసుమ అండి. కుసుమ. హాయ్ కుసుమ. హాయ్. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్ మ్యామ్. విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్? 6th క్లాస్ అండి. 6th క్లాస్ అండి. 6th క్లాసా? మరి మంచి 10 రైమ్ పాడొచ్చు కదా? పాడతానండి. ఓకే వెరీ గుడ్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండ్లు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కు మింగావా. సూపర్, బాగా పాడావు, రైమ్ బాగా చెప్పావు. థ్యాంక్ యూ కుసుమా. థ్యాంక్స్ అండి. ఓకే బాయ్. మీ బ్రదర్ని కూడా అడిగానని చెప్పు. చెప్పండి మేడం. ఇంకేంటి ప్రవళిక గారు, మీరు పాట పాడరా? పాప చేత రైమ్స్ చెప్పించారు. పాప పాడింది కదండి, థ్యాంక్స్ చేస్తుందండి. అయ్యో ఏం టెన్షన్ పడనవసరం లేదు, మాకు పవర్ లేదండి ఇక్కడ. క్వశ్చన్ అడగండి మేడం. ఓకే అండి, క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. దక్షిణ భారతదేశంలో శైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు? కొంచెం ఈజీగా అడగండి మేడం. ఈజీగానే అడిగారండి, కొంచెం క్లూ ఇవ్వండి. దక్షిణ భారతదేశంలో శైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు అని అడిగాను. కొంచెం క్వశ్చన్. దక్షిణ భారతదేశంలో, హలో, దక్షిణ భారతదేశంలో శైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు? శైవ మతాన్ని ప్రారంభించింది ఎవరండి? కొంచెం కొంచెం క్లూ ఇవ్వండి మేడం. నాతో స్టార్ట్ అవుతుందండి అక్షరం. నిఖిల్ అండి. నిఖిల్. నాతో స్టార్ట్ అవుతుంది లెటర్ అంటున్నా. నాతో. ఫాస్ట్ గా చెప్పండి, ట్రై చేయండి. కొంచెం చెప్పండి మేడం, క్లూ ఇవ్వండి. అయ్యో టైం అప్ అయిపోయిందండి, సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఆన్సర్ వచ్చేసి నాయనర్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్, టేక్ కేర్. ఇలాగే కాల్ చేస్తుండండి. చూసారు కదా వ్యూవర్స్ ఎంత చక్కగా మాట్లాడారో, మంచి మంచి పాటలు కూడా పాడారు. సో చూసారు కదా, ఇది ఇవాళ పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అందరికీ చూస్తుండండి. BRK న్యూస్ సైనింగ్ ఆఫ్, మీ పల్లవి.